హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఇదొచ్చేసి 29th డిసెంబర్ రోజు. ఇంకా మేము నైట్ కోయంబత్తూర్‌లో స్టే చేసాం కదా! సో, ఇదొచ్చేసి ఎర్లీ మార్నింగ్ అనమాట. పొద్దున్నే లేసేసాము. మేము ఇంకా కొంచెం నిదానంగా ప్రశాంతంగా వెళ్దాంలే ఆ రోజు ఏముంది ఇంకెక్కడికి వెళ్ళేది లేదు కదా! డైరెక్ట్‌గా బెంగుళూరుకి వెళ్ళిపోతున్నాం కదా! అనేసి అనుకున్నాము. కానీ ఆ రోజు ఎర్లీగా లేయాల్సొచ్చింది. ఇంకా గబగబా రెడీ అయిపోతున్నాము. ఇంకా మీకు లాస్ట్ నైట్ మీకిది చూపించడం మర్చిపోయాను. మంచి వ్యూ ఉందనమాట బాల్కనీలో. ఈ హోటల్‌లో నుండి బాల్కనీ డోర్ ఉంది. అది ఓపెన్ చేయొచ్చో లేదో అనుకోని నేను లాస్ట్ నైట్ చూపించలేదు మీకు లాస్ట్ వ్లాగ్‌లో. సో, ఓపెన్ చేయగానే భలే వ్యూ ఉండింది మార్నింగ్ మార్నింగ్ అసలు. ఇంకా పొద్దున్నే రెడీ అయిపోయి తొందరగా బయలుదేరిపోవాలి అంటున్నాను కదా! అదెందుకు అంటే సుదర్శన్ నైట్ నిద్రపోయేటప్పుడు లేదా పొద్దున్నే లేసిన తర్వాత న్యూస్ చూసుకుంటే దాంట్లో విజయకాంత్ గారు ఉన్నారు కదా! తమిళ్ యాక్టర్ ఇంకా పొలిటీషియన్ కూడా. సో, ఆయన చనిపోయారనమాట కరెక్ట్‌గా. ఇంకా తమిళనాడులో ఏమైనా స్ట్రైక్స్ ఏమైనా జరుగుతాయేమో, సో, అట్లా కొంచెం గందరగోళంగా ఉంటుంది. ఎందుకు అలాంటివన్నీ రిస్క్ ఉండడము, గబగబా వెళ్ళిపోదాము తొందరగా బయలుదేరేసి అట్లా అనేసి అనుకున్నాడు సుదర్శన్. సో, అందుకనేసి ఇంకా మేము కొంచెం లేట్‌గా మెల్లిగానే బయలుదేరుదాం అనుకున్న వాళ్ళము. ఇంక తొందరగా లేసేసామనమాట. విజయకాంత్ గారు చాలా మంచి యాక్టర్ కదా! పాపం చనిపోయారు. భలే బాధేసింది. పొద్దున్నే ఆ న్యూస్ వినగానే ఇంకా. ఆయన 28th డిసెంబర్ నైటే చనిపోయారనుకుంటాను. సో, 29th మాకు తెలిసింది. ఇంక గబగబా రెడీ అయిపోయి ఇంక బయలుదేరేద్దాము అన్నట్టుగా వచ్చేసాం కిందకి. ఇంకా ఈ హోటల్‌లో ప్రశాంతంగా మంచిగా హెడ్ బాత్ చేసుకున్నాను. ఏమంటే నేను బోట్‌లో ఉన్నప్పటి నుండి హెడ్ బాత్ చేయలేదు. ఏమంటే అక్కడంతా వాటర్‌కి ఆ క్లైమేట్‌కి డిఫరెంట్‌గా అయిపోయింది హెయిర్ అంతా ఏమంటారు ఏమంటారు ఏదేదోగా డ్రైగా, ఫ్రీజీగా ఏదోగా ఉండిందనమాట. ఎంత బాగా దువ్వినా గానీ మంచిగా లేదు. ఏదో అలా లేసుకున్నట్టు అలా ఉండింది. మంచిగా హెడ్ బాత్ చేసుకున్నాను ఫ్రెష్‌గా. ఇంకా ఆ రోజు ఇక్కడ కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్ ఉండింది. అప్పుడే రెడీ చేస్తా ఉన్నారు పెడుతున్నారు. అంటే మేము 7 కల్లా స్టార్ట్ అయిపోతా ఉన్నామనమాట. 7:30కి వెళ్ళి తినొచ్చనమాట. మంచిగా పెట్టినట్టున్నారు. కానీ మాకు అంత పొద్దున్నే ఆకలి కూడా వేయలేదు. దారిలో వెళ్తూ తినేద్దాంలే బుజ్జు అనేసి అన్నారు సుదర్శన్. ఇంకా అందుకనేసి గబగబా ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా లాస్ట్ వ్లాగ్‌లో చెప్పాను కదా! ఈ హోటల్ మాకసలు నచ్చనే లేదు. ఏమో అలా ఉంది అనేసి. చాలా పెద్ద హోటల్ తెలుసా లోపలంతా చాలా రూమ్స్ ఉన్నాయి. ఇంకా దీంట్లో చాలా ఈవెంట్స్ కూడా జరుగుతాయి, పార్టీస్ జరుగుతాయి అనిపించింది. 2024 అంటే న్యూ ఇయర్‌కి పార్టీ కూడా ఏదో ఉంది దాంట్లో. ఇంకోటేమంటే నేను అనుకున్నాననమాట సుదర్శన్‌కి పొద్దున్నే లేసేసిన తర్వాత రెడీ అవుతాం కదా! అప్పుడు సుదర్శన్ అడుగుదాము. వెళ్తూ ఒకసారి గుడికి వెళ్ళి ఎలా ఉందో చూసుకొని వెళ్ళిపోదాం బబ్బా అట్లా అనేసి అడుగుదాం అనుకున్నాను. కానీ సుదర్శన్ ఏమంటే పాపం కొంచెం టెన్షన్‌లో ఉన్నాడు. అంటే ఏమైనా స్ట్రైక్స్ అలాంటివేమైనా జరుగుతాయేమో, ట్రాఫిక్ జామ్ అయిపోతది అట్లా అనేసి ఉన్నాడు. అందుకనేసి ఇంక ఈ టైంలో అడిగితే బాగుండదనేసి ఇంక నేను అడగలేదు. ఇంక పొద్దున్నే కూడా ఒకసారి వెళ్ళేసి చూసేసుకొని వచ్చుంటే బాగుండేది. గుడి లోపల ఎలా ఉంటుందో, దర్శనం చేసుకుంటే ఎలా ఉంటుందో అదంతా నాకు తెలీదు లోపలంతా. సో, అది కూడా చూసినట్టు ఉంటుంది అనేసి అనుకున్నాను. అంటే ఇంకా ఎక్కడికి వెళ్ళేది లేదు కదా! డైరెక్ట్‌గా ఇంక ఇంటికే వెళ్ళిపోతున్నాము. సో, అదొక్కటే చూసుకొని వెళ్తే కొంచెం ఇంకా బాగుంటుంది అనుకున్నాను. సో, వద్దులే అనుకోని ఇంకా బయలుదేరేస్తున్నాం అనమాట. ఇంకా ఇక్కడ పెట్రోల్ పట్టించుకున్నాడు సుదర్శన్. ఇంకా వెళ్తూ సరవణ భవన్ కనిపించింది. ఇంకా అక్కడ బ్రేక్‌ఫాస్ట్ చేద్దామనేసి ఇంకా అక్కడ ఆగాడు. మళ్ళీ ఇంకా కొంచెం దూరం తర్వాత ఉన్నాయన్నమాట హోటల్స్. అందుకని ముందే తినేద్దాం అన్నట్టుగా ఇంకా పూరి, ఇడ్లీ అవి తీసుకున్నాము. ఇంక వీళ్ళకి స్నాక్స్ కావాలంటే ఇంకా స్నాక్స్ కొనిచ్చుకొని ఇంకా ఇక్కడ నుండి బయలుదేరిపోతున్నాము. ఇంకా విజయకాంత్ గారు చనిపోయారు కదా! ఎక్కడ చూసినా అక్కడ బ్యానర్స్ పెట్టేసి, పూలమాలలు వేసేసి అలా ఉంది. మేము బెంగుళూరు నుండి అల్లెప్పికి వచ్చాం కదా! అదే దారనమాట. సేమ్ దారి. అందుకనేసి ఇంక నేను ఇక్కడ ఏమి మీకు మధ్యలో వీడియోస్ తీయడము, మీకు చూపించడం ఏం చేయట్లే. వెళ్ళేటప్పుడే అంతా చూపించేశాను. ఇంకా అలా కొంతసేపు వెళ్ళాము. దాని తర్వాత ఏమంటే ఒక హోటల్ వచ్చింది. టీ, కాఫీ తాగుదాము అనిపించింది. సో, భలే నిద్రపోయాను తెలుసా నేను. నిద్రపోతూనే ఉన్నాను కార్‌లో. పాపం మా సుదర్శన్ మాత్రం నిద్రపోలేదు. నేను ఎన్ని సార్లు అడిగాను బాబా నీకు నిద్ర వస్తుందా? నిద్ర రావట్లే బుజ్జు నేను యాక్టివ్‌గా ఉన్నాను. గమ్ముగుండు అనేసి అంటూనే ఉన్నాడు. సో, నిద్ర రాలేదు. ఇంక ఇక్కడికి వచ్చాము. భలే పెద్ద స్వీట్ స్టాల్ ఉందనమాట ఇక్కడ. ఇంకా అరిసెలు చూసారా ఎంత బాగున్నాయో అవి చూడ్డానికి లావుగా ఉన్నాయి కదా! కానీ ఇట్లా ప్రెస్ చేస్తే కురుంగా ఉన్నాయి. భలే నచ్చేసాయి అసలు చూడ్డానికి. ఫ్రెష్‌గా ఉన్నాయి. ఎవరో ఆర్డర్ పెట్టారనమాట. తీసుకెళ్ళడానికి అవి పెట్టున్నారు. ఇంకా ఇది నచ్చింది నాకు. అందుకే వీడియో తీసుకొని మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా మాకు కావాల్సిన కొన్ని తీసుకున్నాను. ఇంకా అక్కడ సుదర్శన్ వచ్చేసి మళ్ళీ కాఫీ ఏమో ఆర్డర్ చేస్తా ఉన్నాడనమాట.
అంటే కొన్ని స్నాక్స్ ఏమంటే ఇంక ఇక్కడ నుండి మళ్ళీ ఇంటి వరకు ఏం ఆకలి లేకుండా మధ్యలో వీళ్ళు తింటారు రెడీ హ్యాపీ వాళ్ళు అన్నట్టు కొన్ని స్వీట్స్ కొన్ని ఏదో వీళ్ళకి నచ్చినవి బాదం మిల్క్ ఇలాంటివన్నీ తీసుకున్నారు. ఇంకా మా ట్రిప్ అయితే ఎంత బాగుందో కదా! అసలు నాకైతే చాలా నచ్చింది. మేము వెళ్ళి ఎంజాయ్ చేసిన దాని తర్వాత నేను మళ్ళీ మీతో వ్లాగ్స్‌లో షేర్ చేశాను చూసారా? అది ఇంకా నచ్చిందనమాట. వ్లాగ్స్‌లో చూసుకుంటా ఏమంటారు ఆ హ్యాపీనెస్ మళ్ళీ తలుచుకుంటూ వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ మీతో షేర్ చేశాను. మీరు మంచి కామెంట్స్ పెట్టారు. వావ్! ఎంత హ్యాపీ అనిపించిందో. 2024లో మంచి వ్లాగ్స్ పెట్టాను. మంచి వ్లాగ్స్ షేర్ చేశాను. మంచి కామెంట్స్ రిసీవ్ చేసుకున్నాను అనిపించింది. నార్మల్‌గా కొన్ని ఇన్ఫర్మేటివ్ వ్లాగ్స్ ఉంటాయి కదా! అంటే టూర్‌కి వెళ్ళినప్పుడు టూరిస్ట్ వ్లాగ్స్ అని, ఏదైనా కొన్ని ట్రిప్స్ అన్నట్టుగా ఇంకా కొన్ని వ్లాగ్స్ మంచివి ఉంటాయి ఇన్ఫర్మేటివ్. వాటికి వ్యూస్ అంతగా ఉండవు. తక్కువగా ఉంటాయి. కానీ నాకేమంటే వీటికి కూడా వ్యూస్ మంచిగానే వచ్చాయి. నేను ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే కొంచెం పర్వాలేదు బానే వచ్చాయి అనిపించింది. ఏమంటే మన ఛానెల్‌లో ఫ్యామిలీ వ్లాగ్స్ అంటూ అవి చూపిస్తాను. లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో అది కదా చూపిస్తాను. సో, అట్లాంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొనుంటారు. ఫ్యామిలీ వ్లాగ్స్ నచ్చేటి వాళ్ళు. సో, అట్లా. కాకపోతే వాళ్ళలో గూడా కొందరు ఇట్లా అంటే ఇలాంటి వ్లాగ్స్ చూపించాను కదా నేను. అలాంటి వ్లాగ్స్ రిసీవ్ చేసుకోవడానికి గూడా ఇష్టపడతారు అనేసి తెలిసింది. ఇంకా వ్యూస్ గురించి పక్కన పెట్టాము అంటే, ఇంకా నా లైఫ్‌లో ఏమేమి జరుగుతుంది, నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేదే కదా మీతో షేర్ చేస్తా ఉంటాను. సో, నాకంత డిఫరెన్స్ అనిపించదు. దీనికి తక్కువొచ్చింది, దీనికి ఎక్కువొచ్చింది. సో, అట్లా అని నేను కంపేర్ చేసుకోను. నేను నార్మల్‌గా చెప్తాననమాట. చూడండి లైఫ్ అనిన తర్వాత ఒక్కదానికి స్టిక్ అయిపోకూడదు. ప్రతి ఒక్కటి ఎంజాయ్ చేయాలి. ప్రతి ఒక్కటి ఎక్స్‌పీరియన్స్ చేయాలి అనేసి అనుకుంటే కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. సేమ్ రొటీన్‌గా ఉండకుండా. ఇక్కడ చూసారా వైట్ ఫీల్డ్ ఇదంతా బెంగుళూరు వచ్చేసాము. ఇంకా మీకు చర్చ్ కూడా చూపిస్తాం. వెళ్ళేటప్పుడు చర్చ్ చూపించాను కదా! ఇంకా వైట్ ఫీల్డ్ చర్చ్‌కి మేము వస్తా ఉంటాం ఎప్పుడు మీకు తెలుసు కదా! సో, సేమ్ చర్చ్ అనమాట. మళ్ళీ వచ్చేసాం. మళ్ళీ ఇంకా నార్మల్‌గా చూపిస్తున్నాను. వెళ్ళేటప్పుడు చూపించాను. మళ్ళీ ఇప్పుడు బెంగుళూరుకి మళ్ళీ రిటర్న్‌లో కూడా మీకు చర్చ్ చూపిస్తున్నాను. ఇక టెడ్డీ హ్యాపీ వాళ్ళైతే ఫుల్‌గా పడుకుంటానే ఉన్నారు. అసలు కొంచెం లేస్తారు, తింటారు, మళ్ళీ పడుకోవడం అంతే. లంచ్ కూడా ఇంకెక్కడ చేయలేదు. డైరెక్ట్‌గా ఇంటికొచ్చేస్తున్నాము. 2:30 అట్లా ఏమో అయింది. సో, టయర్డ్ గూడా ఏం అవ్వలేదు. హ్యాపీగా ఉన్నాను. నేనైతే చాలా సేపు పడుకున్నాను అని చెప్పాను కదా! పడుకుంటున్నాను, లేసాం కాబట్టి నాకు అసలు టయర్డ్‌గానే అనిపించలేదు. సుదర్శన్‌కి మాత్రం టయర్డ్‌గా ఉంటుందేమో మరి. చెప్పట్లేదు టయర్డ్‌గా ఉంది కదా బబ్బా అంటే కూడా నాకది అసలు ఆ ఫీలే లేదు. బుజ్జి నేను బాగున్నాను. నువ్వు నాకు చెప్పి టయర్డ్ చేయొద్దు అనేసి అంటా ఉన్నాడనమాట. ఇంకా అట్లా ఇంటికెళ్ళిపోయాము. సేఫ్‌గా వచ్చేసాము. సేఫ్‌గా రీచ్ అయ్యాము. ఎక్కడెక్కడో తిరిగాము. ఏదో ప్లేసెస్‌కెళ్ళాము. ఫైనల్లీ మన ఇంటికొచ్చేసాము. ఇంకా క్రిస్మస్ ట్రీ మేము పెట్టేసి డెకరేట్ చేసేసి వెళ్ళాం కదా వెళ్ళేటప్పుడు. సో, అది అట్లే ఉంది. దాన్ని తీసుకెళ్ళి ఇంకా ఎండలో పెట్టాలి. పాపం ఇన్ని రోజులు లోపలే ఉంది. ఇంకా రాగానే ప్లాంట్స్ చూసుకుంటా ఉంటాను కదా! ఎక్కడికి వెళ్ళినా నేను రాగానే ప్లాంట్స్ చూసుకుంటాను. ఇంకొకటేమంటే మేము 4 డేస్ తర్వాత ఇంటికొచ్చాం కదా! 5 డేస్ తర్వాత ఇంటికొచ్చాం కాబట్టి ఎట్లుండిందంటే మాకు బయట అంటే తిరుపతికి వెళ్ళేసి వస్తుంటాం. అన్ని డేస్ ఎక్కువ ఎక్కడ ఉంటాం తిరుపతికైనా, హైదరాబాద్‌కైనా అన్ని డేస్ ఒకవేళ ఉంటే. అలాంటిది ఫస్ట్ టైం ఒక వేరే ప్లేస్‌కి వెళ్ళి అన్ని డేస్ ఉండేసి వచ్చాము. ఇంకా ఇదంతా వింటర్ సీజనే కాబట్టి ప్లాంట్స్ ఏమి ఎండిపోవడము అట్లా ఏమి ఉండదు. కాకపోతే కొంచెం డ్రై అయ్యి ఉన్నాయి. వాటర్ వెయ్యాలి వాటికి. ఇంకా నేనైతే యాక్టివ్‌గానే ఉన్నాను. టెడ్డీ హ్యాపీ వాళ్ళు కూడా ఏదేదో చేసుకుంటా ఉన్నారు. సుదర్శన్ కూడా ఏదేదో చేసుకుంటున్నాడు. ఇంకా ఆకలేస్తుంది కదా! అన్నం తిందాం అనేసి నేను బియ్యం కడిగేసి ఆ వాటర్ ఉంటుంది కదా! ఆ వాటర్ నార్మల్‌గా నేను మనీ ప్లాంట్‌కి ఇవన్నీ వీటికేస్తా ఉంటాను. సో, సేమ్ ఆ రోజు కూడా ఇంకా బియ్యం కడిగేసి ఆ వాటర్ అంతా వేస్తా ఉన్నాను ప్లాంట్స్‌కి. ఇంకా సుదర్శన్ ఏమంటే క్రికెట్ మ్యాచ్ వస్తా ఉంది అనేసి హ్యాపీగా క్రికెట్ చూసుకుంటా ఉన్నారు. ఇంకా 2 డేస్‌లో టెడ్డీ వాళ్ళకి జాన్ 2 నుండి టెడ్డీ వాళ్ళకి స్కూల్స్ అనమాట. ఇంకా ఇది 29థ్ కదా! సో, ఇంకా కరెక్ట్‌గా 3 డేస్ ఉంది. సో, ఇంక మళ్ళీ మాకు అయిపోతుంది అనేసి ట్యాబ్ ఇవ్వండి చూసుకుంటామని ట్యాబ్ చూసుకుంటున్నారు ఇద్దరు. ఇంకా ఆ రోజు ఆఫ్టర్‌నూన్ వచ్చేసి బీట్రూట్ ఫ్రై చేశాను. పప్పు టొమాటో పప్పు నార్మల్ పప్పు చేసేసాను. ఇంకా ఎగ్స్ ఉంటే బాయిల్ చేసి దాన్ని ఇంక ఇలా ఫ్రై చేసి పెట్టేసాను. ఇంకా వేడి అన్నం చేసేసుకున్నాము. ఇంకా టూర్ వ్లాగ్స్ గబగబా మీతో అందరితో షేర్ చేసుకోవాలనేసి ఎంత కష్టపడ్డానో తెలుసా నేను. ఎవ్రీ డే వ్లాగ్ పెట్టాను. 2 వీక్స్ నుండి ఎవ్రీ డే డైలీ వ్లాగ్స్ వస్తున్నాయి మీకు. సండే కూడా ఈవెన్ పెట్టేశాను. ఏమంటే ఈ వ్లాగ్స్ అన్ని కంప్లీట్ చేసేస్తే మళ్ళీ జాన్ 1 నుండి ఏం జరిగింది ఏంటి అనేది పెట్టాలి కదా మీతో. అది షేర్ చేసుకోవాలి. అందుకనేసి లేట్ అయిపోద్దనేసి నా టెన్షన్. అబ్బా ఎందుకులేండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వీళ్ళు ముగ్గురు ఆ రోజు ఆఫ్టర్‌నూన్ కొంచెం తినేసి పడుకునేసి లేసారు. మళ్ళీ ఇదిగో ఆ మంకీని పెట్టుకున్నారు. మంకీ తర్వాత ఇంకొక ఏదో సాఫ్ట్ టాయ్ కూడా ఉండిందనమాట. అది కూడా పెట్టుకున్నారు. దాన్ని చూసి డ్రా చేసుకుంటా ఉన్నారు. ఎవరు మంచిగా డ్రా చేస్తారో అని కాంపిటీషన్ ఒకటి పెట్టుకున్నారు. లాస్ట్ టైం నన్ను గీశారు కదా! నన్ను ఈసారి వదిలేసారు ఎందుకో మరి తెలీదు. దీన్ని పెట్టుకున్నారు. మంకీని పెట్టుకున్నారు నా బదులు.
ఎంత సీరియస్‌గా చేస్తున్నారు చూసారా? స్కూల్స్‌లో కాంపిటీషన్స్ గూడా ఇంత సీరియస్‌గా ప్రిపేర్ అవ్వరేమో మరి. హమ్మయ్య! ఇదిగో మా యాపీ బొమ్మ అన్నమాట ఇది. ఆ మంకీ బొమ్మలు సరిగ్గా ఎవరు గీయలేదనమాట. దీన్ని గీసుకున్నారు. నెక్స్ట్ మీకొక 3 బ్యూటిఫుల్ శారీస్ చూపిస్తాను. నేను యాక్చువల్లీ లాస్ట్ మంత్‌లో షాపింగ్ చేశాను. ఈ 3 శారీస్ ఎత్తి పెట్టుకొనొచ్చాను. నేను వచ్చేసరికి పార్సెల్ వచ్చుండిందనమాట. సో, అది గబగబా మీకు ఈ వ్లాగ్‌లో షేర్ చేసుకోవాలి అనిపించింది. అంటే పండగలు వస్తున్నాయి కదా! తీసుకుంటారు, ఇష్టం వస్తది మీకు అనేసి. ఇంక ఈ పర్పుల్ కలర్ శారీకి బ్లౌజ్ మ్యాచ్ అవుతుందనేసి పెట్టుకున్నాను. ఇది కంప్యూటర్ వర్క్ చేసుకున్నాను. ఇది ఆల్రెడీ మీతో షేర్ చేసేసుకున్నాను. క్యాజువల్ శారీస్ అనమాట ఇవి. నార్మల్ ఇంట్లో కూడా వేసుకోవచ్చు. జస్ట్ గుడికి వెళ్ళి వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ముగ్గుల చీర అంటారు కదా, అట్లాంటిది ఇది. సో, పైథానీ సిల్క్ అనమాట ఇది. ఇది వచ్చి జస్ట్ 599 రూపీస్ అంతే. దీనికి బ్లౌజ్ కూడా వచ్చింది. ఇంకా నేను బ్లౌజ్ స్టిచ్ చేసి వేసుకోవడం మీకు టైం లేక మీకు చూపించడానికి నేను జస్ట్ ఈ బ్లౌజ్తో పేరప్ చేసుకున్నాను. ఏమంటే దీనిలో కూడా పర్పుల్ ఉంది, థ్రెడ్ వర్క్ మ్యాచ్ అవుతుంది అన్నట్టుగా. ఇంకా రీసెంట్ డేస్లో ఇది ట్రెండింగ్ ఉంది శారీ. సో, ట్రై చేద్దాము అనుకున్నాను. ఈ శారీ ఎక్కడ తీసుకున్నా అంటే అనూష గారు అనేసి, ఇంత ముందు కూడా నేను 3 శారీస్ తీసుకున్నాను. నాకు, మోహనాకి, శిరీషాకి. మీరు చాలాసార్లు అడిగారు కూడా, శిరీష కట్టుకున్నప్పుడు, మోహన కట్టుకున్నప్పుడు ఎక్కడ తీసుకున్నారు అని. అప్పుడు నాకు గుర్తుకు రాలేదు వీళ్ళ లింక్ ఇవ్వడానికి కూడా. సో, ఆ శారీస్ కూడా వీళ్ళ దగ్గర తీసుకుంటా ఉన్నాను. ఆయుధాల పూజ వ్లాగ్లో శిరీష కట్టుకొని చూసారా, ఆ శారీ కూడా వీళ్ళ దగ్గరే తీసుకున్నాను. ఇంకోటి వచ్చేసి ఇది బ్లూ కలర్. ఈ కలర్ నాకు చాలా నచ్చింది. చూడగానే భలే ఉందే అనిపించింది. ఇంకా ఇది వచ్చేసి ఫ్యాన్సీ కోటా శారీ అనమాట. విత్ జరీ వీవింగ్ ఉంటుంది దీనికి. చాలా బాగుంది. చాలా చాలా వెయిట్లెస్. ఇంతకుముందు చూపించానే పర్పుల్ కలర్ శారీ, అది కూడా చాలా వెయిట్లెస్ ఉండింది. ఇంకా ఇది కూడా చాలా వెయిట్లెస్ ఉంది. దీనికి కూడా బ్లౌజ్ ఉంది. ప్లెయిన్ ఇచ్చాడు బ్లౌజ్. కింద బార్డర్ ఇచ్చాడు అనమాట. కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. బ్లౌజ్తో వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నార్మల్గా నేనేమంటే నా దగ్గర ఉండే వాటితో నేను జస్ట్ చూపిద్దాం మీతో అన్నట్టుగా, అంటే కట్టుకొని చూపిస్తే ఒక లుక్ ఉంటుంది కదా, జస్ట్ ఇలా చూపిస్తే ఇంకో లుక్ ఉంటుంది. నచ్చితే తీసుకోవచ్చు కదా అన్నట్టుగా చూపిస్తున్నాను. ఇంకా దీని దగ్గర శారీస్ చాలా బాగుంటాయి. చాలా గ్రాండ్ లుక్ ఉంటాయి. అండ్ ట్రెండింగ్ ఉంటాయి. నార్మల్ శారీస్ కావాలంటే ఉంటాయి. మీకు ఏది కావాలంటే అవి తీసుకోవచ్చు. వీళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అది కూడా కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. వీళ్ళ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో పెడతాను. చెక్ చేయొచ్చు మీరు. వీళ్ళ పేజ్ అంతా చాలా బాగుంటుంది. ఇంకా ఏమంటే తను చాలా ఓపిక్గా, చాలా మంచిగా రెస్పాండ్ అవుతుంది, అనూష గారు అనేసి. సో, ట్రై చేయండి, వాళ్ళ దగ్గర బాగుంటాయి. నేనేమంటే ఈ శారీకి బ్లౌజ్ ఏం మ్యాచ్ అవుతుందో అనేసి అనుకున్నాను. కానీ బాగానే ఉంది కదా, ఇది కూడా బాగుంది అనిపించింది. ఇంకా నీట్‌గా కట్టుకుంటే ఇంకా బాగుంటుంది. నేను జస్ట్ అలా ఏదేదో కట్టుకొని వచ్చేసాను మీకు చూపించడానికి అంతే. ఇంకా కరెక్ట్‌గా బ్లౌజ్ కుట్టించుకొని మంచిగా వేర్ చేస్తే మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఇంకా నేను తీసుకున్న శారీస్‌లో ఇవే కలర్స్ ఏమో అనుకుంటారేమో. ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి. పింక్ కూడా ఉంది. నాకు చాలా నచ్చింది పింక్ కూడా. కానీ బ్లూ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక శారీ. ఇది వచ్చేసి గ్రే కలర్‌లో చాలా బాగుంది ఇది కూడా. ఇది వచ్చేసి ప్యూర్ జార్జెట్ శారీ అనమాట. సిల్వర్ లైన్స్ వచ్చి ఉంటుంది. ఇంకా టాజిల్స్ కూడా ఉంది. చాలా చాలా బాగుంది ఇది కూడా. ఇంకాకపోతే ఆ బ్లూ బ్లౌజ్ కుట్టించుకుంటే ఇంకా బాగుంటుంది. నేను నార్మల్గా బ్లాక్ బ్లౌజ్ ఉండింది, దాంతో మీతో మ్యాచ్ చేసి చూపిద్దామని జస్ట్ అలా వేసుకున్నాను. ఇంకా మంచిగా కట్టుకొని మంచిగా రెడీ అయితే ఇంకా బాగుంటుంది. వన్ సైడ్ పళ్ళు వేసుకుంటే కొంచెం ట్రాన్స్పరెంట్గా అనిపించింది. ఇలా స్టెప్స్ వేసుకుంటే బాగుంటుంది అనిపించింది. అందుకే మీకు జస్ట్ అలా 1 స్టెప్ ఒకటి వేసుకొనేసి ఇలా చూపిస్తూ ఉన్నాను. సో, అంతే. వీళ్ళ లింక్స్ డిస్క్రిప్షన్లో పెడతాను. కావాలంటే మాత్రం చెక్ చేయండి. ఇంకా ఇక్కడ వ్లాగ్లోకి వచ్చేద్దాము. ఇంకా హాలిడేస్ ఉంటే బయట తిరగడము, ఆడుకోవడము, ట్యాబ్ చూసుకోవడం, టీవీ చూసుకోవడం, మనకి అంతే ఉంటే బోర్ కొట్టేస్తుంది కదా. దాని తర్వాత ఏమైనా చదువుకోవాలని కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా వీళ్ళకి హోంవర్క్స్ అంటూ ఏదో ఉంటాయి కదా, ఇంకా స్టార్ట్ చేశారు. ఇంకా టెడీ అయితే సుదర్శన్ ఇంకా ఫ్రీగా ఉన్నప్పుడు, హాలిడేస్ ఉన్నప్పుడు పైథాన్ నేర్చుకుంటూ ఉంటుంది. సో, అదే చేసుకుంటా ఉంది ఇక్కడ. ఇంకా సుదర్శన్ కూడా వర్క్ ఉందనేసి కొంచెం చేసుకుంటా ఉన్నాడు. ఇంకా నైట్ డిన్నర్కి ఏమంటే దోశ ఉందన్నమాట. దోశ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్ళాను. అది పుల్లగానే అవ్వదు, అలానే ఉండింది. సో, ఇంకా టొమాటో చట్నీ చేసుకొని ఇంకా దోశ వేసేసుకుందాం నైట్కి అనుకున్నాము. ఇంకా ఇవన్నీ ఏమంటే మేము ఊరికి వెళ్ళి ఏమేమి తెచ్చుకున్నాము అనేది అనమాట. గురువాయూర్లో షాపింగ్ అనమాట. అంత ప్రసాదమే ఇక్కడంతా. మీకు ఇంకో సంగతి తెలుసా, గురువాయూర్కి వెళ్ళారనుకోండి, అక్కడ గొడుగులు అమ్ముతారు, భలే ఉంటాయంట. గొడుగులు తెచ్చుకొని, మేము గొడుగులు తెచ్చుకొని ఉంటే బాగుండేది. అంబ్రెల్లాస్ ఇంకా ఫ్రెండ్స్ అందరు గిఫ్ట్స్ ఇస్తుంటే బాగుండేది. అట్లా ఒక అంబ్రెల్లా అనేసి అనుకున్నాము. తర్వాత అంటే మేము ఫ్రంట్ నుండి రాలేదు కదా, గుడి సైడ్ ఫ్రంట్ నుండి వచ్చి ఉంటే అక్కడ అంతా గొడుగులు, ఇంకా మంచి షాపింగ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ నుండి వెళ్ళాం కాబట్టి మాకు అంత తెలియలేదు. ఇంకా దర్శనం అయిపోయినాక మళ్ళీ ఫ్రంట్కి వెళ్దాం అనుకుంటే వాళ్ళు అప్పుడే ఎందుకో పోలీసెస్ వచ్చి అంత స్టాప్ చేసేసారు. ఇటు దారి లేదు, అటు వెళ్ళిపోండి అనేసి. ఇంకా మళ్ళీ అటంతా తిరుక్కొని ఎవరు వెళ్తారులే అన్నట్టుగా మేము ఇంకా బ్యాక్ సైడ్ నుండి వెళ్ళిపోయి ఇంకా కార్లో వెళ్ళిపోయామన్నమాట. ఫ్రంట్ నుండి వచ్చి ఉంటే ఇంకా బాగుండేదేమో, చాలా చాలా కొనుక్కొని ఉండొచ్చేమో గిఫ్ట్స్ అనేసి అనిపించింది. గురువాయూర్ అంటే గొడుగులు, గొడుగులు అంటే గురువాయూర్ అంట, గుర్తుపెట్టుకోండి. అంటే మా కుమార్, సునీల్ అక్కడ నుండి వస్తూ ఉంటారు కదా, శబరిమలైకి వెళ్ళి గొడుగులు తెస్తారు ప్రతి ఇయర్. చాలా అంబ్రెలాస్, పెద్ద పెద్ద అంబ్రెలాస్, చిన్న చిన్నవి అన్నీ తెస్తారు. అవన్నీ చాలామందికి ఇస్తూ ఉంటాం అనమాట. సో, అట్లా కుమార్,
చెప్పాడనమాట. గొడుగులు అక్కడ చాలా బావుంటాయి. అక్కడ నుండి తెచ్చేది మేము గొడుగులు అనేసి అలా తెలిసింది. నెక్స్ట్ మేము బీచ్‌కి వెళ్ళాం గదా! బీచ్‌లో గుర్తుగా ఇసుక తెచ్చుకున్నాం. గవ్వలు అక్కడ నాకు ఒక్క గవ్వ గూడా కనిపించలేదు. మామూలుగా బీచ్‌కి వెళ్తే గవ్వలు కావాలి అనిపిస్తా ఉంటుంది. అప్పుడు సుదర్శన్ వాళ్ళందరూ బీచ్‌కి వెళ్ళేవాళ్ళు. అప్పుడు సాగర్, అబ్బు అలా వెళ్తే వాళ్ళని అడిగేదాన్ని బీచ్‌కి వెళ్తే గవ్వలు తీసుకురండ్రా అనేసి తెచ్చిచ్చేవాళ్ళు. కానీ ఈ బీచ్‌లో నాకు గవ్వలే కనిపియలా. ఇంకా ఈ మట్టి, ఇసుక అంతా తీసుకొచ్చి ఆ బాటిల్‌లో వేసుకొని ఇంటికి తెచ్చుకున్నాను. ఇంకా 5 డేస్ ఎంత ఎండ కేరళ అంతా ఎండగానే ఉండింది కదా! ఆ ఎండలో తిరిగి, తిరిగి ఇంటికొచ్చిన తర్వాత వీళ్ళకి ఆయిల్ అప్లై చేయాలి. నేను అప్లై చేసుకోవాలి అనుకున్నాను. టెడ్డీకి అప్లై చేసి పెట్టేశాను. ఇంకా హ్యాపీకి అప్లై చేస్తున్నాను. మంచిగా మసాజ్ చేసి పెడుతున్నాను. తర్వాత హెడ్ బాత్ చేసుకున్నామంటే మంచిగా ఫ్రెష్‌గా ఉంటుంది. అంటే మేము అదంతా తిరిగేసి వచ్చిన తర్వాత కూడా అంత టయర్డ్ అవ్వలేదు. నార్మల్‌గానే ఉన్నాము. హెల్త్ ఇష్యూస్ ఏం రాలేదు దేవుడి దయ వల్ల. అలా అనేసి ఎందుకు అనిపించిందంటే మేము మామూలుగా వెళ్తానే ఉంటాం. ట్రావెల్ చేస్తానే ఉంటాం కదా! తిరుపతికంటూ, ఇక్కడికంటూ ఎక్కడికో దగ్గరికి వెళ్తానే ఉంటాం. ఇంకా ఎక్కువ హోటల్స్‌లో కూడా ఎక్కువ తింటానే ఉంటాం కాబట్టి అక్కడ హోటల్స్ బయట తిన్నా గానీ మాకేం హెల్త్ ఇష్యూస్ రాలేదు అనిపించింది. ఇంక నేను సుదర్శన్ అంటే ఓకే. అడ్జస్ట్ అయిపోతామే అనుకోండి. పిల్లలకి గూడా ఏం కాకుండా దేవుడి దయ వల్ల మంచిగానే ఉండింది కదా! అక్కడ ఏ ఏ ఫుడ్ అంటే ఆ ఫుడ్ తిని గూడా ఏం కాలేదు అనిపించింది. ఇంకా ఆ రోజు నైట్‌కి డిన్నర్‌కనమాట. కొంచెం దోస పిండిలో నాకు తిరగబాత దోస అంటే చాలా ఇష్టము. కొంచెం పుల్లగా ఉంటే బావుంటుంది. కానీ పుల్లగా లేదు. అయినా గానీ ఇంకా తిరగబాత దోస వేసుకొని, ఇంకా టొమాటో చట్నీ వేసుకొని భలే ఉండింది. భలే తినేసాము. ఇంకా నెక్స్ట్ ఏమంటే అక్కడ 5 డేస్ 4 నైట్స్ ఉన్నాము కేరళలో. సో, ఆ ఖర్చులంతా ఎంతయింది బడ్జెట్‌లో వెళ్ళేసొచ్చేసామా? ఎంతయింది? ఓవర్ బడ్జెట్ అయిందా? అవంతా మనం కాలిక్యులేట్ చేసుకోవాలి కదా! ఒక దగ్గరికి వెళ్ళేసొచ్చిన తర్వాత. సో, అదే ఇక్కడ సుదర్శన్ అంతా వేస్తున్నాడనమాట. ఎక్కడెక్కడ ఏదేది ఖర్చయింది? ఏ స్టాప్‌కి వెళ్ళాము? సో, అంత నేమ్‌తో హోటల్‌లో ఎంతయింది? సో, అవంతా చూసుకుంటున్నాం ఇక్కడ. సుదర్శన్‌కి ఫోన్‌లో బిల్స్ ఉంటాయి కదా! నార్మల్‌గా మనీ కట్ అయింది. సో, అది చూసుకుంటూ ఇంక ఎక్కడ కట్ అయిందని కొన్ని కొన్ని కన్‌ఫ్యూజన్ ఉంటుంది కదా! అప్పుడు టెడ్డీ, హ్యాపీ వాళ్ళు రాసుకోమన్నారు కదా! ఎక్కడెక్కడో అది తీసుకొచ్చి చూపిచ్చారు. చూస్తున్నారా? ఓవరాల్‌గా మాకు 70,000 అయింది. అంటే 69,683. సో, టోటల్‌గా 70 అనుకోండి. 70,000 అయింది. 70,000 అనుకుంటున్నారు కదా! అంత షాక్ అవ్వద్దు. 70,000లో మాకు కొంచెం ఎక్స్‌ట్రా ఖర్చులున్నాయి. లైక్ డొనేట్ చేశాము. ఇంకా టిప్స్ అంటూ అట్లాంటివన్నీ ఒక 8,000 తీసేసాం మేము దాంట్లో నుండి. ఇంకోటి ఎక్కడ ఎక్కువ ఖర్చయింది అంటే మాకు హౌస్ బోట్ దగ్గర. సో, అక్కడేమో 21,500 అయింది. అది పీక్ టైమ్ కాబట్టి అంత అయింది. నార్మల్ డేస్‌లో మీకు 10 బిలోనే అయిపోతది. సో, దాంట్లో గూడా మీరు ఒక 15,000 తీసేసేయొచ్చు. సో, ఈ 70,000లో మీరు 23,000 తీసేశారు అంటే రిమైనింగ్ 47,000 ఉంటుంది. సో, మాకు ఖర్చులు ఈ ఈ ట్రిప్‌కి 47,000 అయింది. ఇంకా ఇలా గూడా కాలిక్యులేట్ చేయొచ్చు. స్టే చేసిన రూమ్స్ ఉన్నాయి కదా! హోటల్స్ అక్కడ గూడా ఎక్కువ పే చేశాం చెప్పాలంటే 4,500 అట్లా. నార్మల్ డేస్‌లో అంతుండదు. 2,500 అంటే ఎక్కువ అసలు. టోటల్‌గా చూసుకున్నామంటే 45,000 అవ్వచ్చు. ఒక 5 డేస్ 4 నైట్స్ మేము కేరళకి వెళ్ళేసొచ్చినందుకు. సో, దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. మీరు చాలామంది అడిగారు కాబట్టి ఇంకా ఈ డీటెయిల్స్ అన్నీ షేర్ చేస్తున్నాను ఈ వ్లాగ్‌లో. ఇంకా మీరు కొంచెం ప్రీ ప్లాన్డ్‌గా వెళ్లారంటే ఇంత ఖర్చు కూడా ఉండదు. మేమసలు ప్లానే లేదు. అప్పటికప్పుడు అనుకోని ఏమి తెలియకుండా జస్ట్ అట్లా వెళ్ళిపోయాం కాబట్టి కొన్ని కొన్ని ఎక్కువే అవుతది కదా! సో, అలా ముందే తెలిసి ఎక్కడుండాలి? ఏ హోటల్‌లో తినాలి? సో, అట్లాంటివన్నీ తెలిసి ప్లాన్ చేసుకొని వెళ్ళామంటే మనకి ఆటోమేటిక్‌గా తగ్గుతుంది. ఎక్కువ ఏమవ్వదు. ఇంకా మనమేమంటే ఎప్పుడు చూసినా గోల్డ్ కావాలి, శారీస్ కావాలి అనుకుంటా ఉంటాం కదా లేడీస్. అలా కాకుండా ఇలా అంతా తిరగాలి, చూడాలి, మంచి మంచి న్యూ ప్లేసెస్ మన వల్ల పిల్లలు గూడా చూస్తారు అనేసి అనుకున్నామనుకోండి, ఎంత హ్యాపీగా అన్నీ చూసుకొని రావచ్చో. అంతా పక్కన పెట్టామంటే పిల్లలతో, హస్బెండ్‌తో మంచిగా ఎంజాయ్ చేసుకొని రావచ్చు. ఎంత మంచి మెమోరీస్ ఉంటాయో! అందరూ అనుకుంటారు అంత ఖర్చు పెట్టి వెళ్లి చూసుకొని రావడం అవసరమా? ఇక్కడ హ్యాపీగా ఉండకుండా. అలా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ లైఫ్‌లో అన్నీ ఎంజాయ్ చేయాలి. ప్రతి ఒక్కటి. అలాంటప్పుడు కొంచెం కొంచెం ఖర్చులవుతాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్ ఉంటుంది. కొందరేమంటే ఒక ప్లేస్‌కెళ్ళి చూసేసి రావాలి ఆ ప్లేస్ అంటే దాన్ని సేవ్ చేసుకొని మనీ అదే పనిగా వెళ్లి చూసుకొనొస్తారు. కొందరేమంటే అసలు ఆ మనీకి వాళ్ళకి వాల్యూయే ఉండదు. హ్యాపీగా ఎంతైనా ఖర్చు పెట్టుకొని చూసుకొని వస్తా ఉంటారు. సో, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళదనమాట. అలా ఒక్కొక్కరికి ఒకటి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒక గోల్ అనేది పెట్టుకోవాలి అనిపించింది నాకైతే. సో, ఇక్కడితో వ్లాగ్ ఎండ్ చేసేస్తాం. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.